మద్యం, పొగాకు, గంజాయి, ధూమపానం వంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరని కోరారు. కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వారు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ను మొదటి దశలో కనుక్కోగలిగితే క్యాన్సర్ను నయం చేసేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్పై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ప్రజల్లో ఉందని, ఆహారపు అలవాట్లు ప్రజలు మార్చుకోవాలన్నారు. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే కోరారు. గతంలో క్యాన్సర్ అనేది 20-30 సంవత్సరాల ముందు క్యాన్సర్ అనేది ఎక్కడో 1-2 చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి మండలంలో కానీ ప్రతి విలేజ్లో కానీ ఎవరో ఒకరు 5-6 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. దీనికి కారణం పరిశుభ్రత, మిత భోజనము, తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా చేసుకుంటున్నాం. దీనిపైన కూడా ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా క్యాన్సర్ పట్ల శ్రద్ధ తీసుకుంటా ఉంది. త్వరలోనే ఈ క్యాన్సర్ బాగు చేయడానికి ఇంజెక్షన్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం మన మోదీజీ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నిటిని కూడా ఈ క్యాన్సర్ పైన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అవగాహన రాహిత్యానికి తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా ప్రక్షాళన చేస్తున్నారు. క్యాన్సర్ అవగాహన కోసం ఈరోజు మీరు ఏర్పాటు చేసినట్టు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గారు మేము పాల్గొనడం ఖచ్చితంగా మేము ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక స్కీములు తీసుకురావడం జరిగింది. అనేక హాస్పిటల్స్లో కూడా దానికి సంబంధించిన వైద్య పరికరాలు కానీ దానికి టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజలు రెగ్యులర్ చెకప్తో దాన్ని కట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్యాన్సర్ బారిన పడినా సరే మనం ఇంకా జీవితంలో ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి. ఈ మంచి కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం కలిసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు ఇంచుమించు 70 నుంచి 90 వేల వరకు నమోదవడం అనేది జరుగుతుంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఖ్య. అలాగే ఈ 70-90 వేల మందిలో 50 వేల మంది చనిపోతున్నారు. కాబట్టి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ది కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి జిల్లాలోనూ కూడా మేము క్యాన్సర్ అవగాహన ర్యాలీలు అలాగే కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది.